ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. వర్షం ప్రభాస్ది రాత్రి ఆరేసుకోబోయి పారేసుకున్నాను. 6 అడుగులు ఉంటాడా? అద్దా సర్ప్రైజ్. ఒక వర్షం కురిసిన రాత్రి నేను అలా మేడ మీదకి వెళ్ళి ఆరేసుకో రాత్రప్పుడు రాత్రప్పుడు నా చేతిలో ఉన్న బట్టలు ఇలా ఆరేస్తుంటే నేను అక్కడ హరి లాంటోడిని ఒకడిని పిలిచి, అరిలా అంటాడు ఎందుకు నీకు? సరే హరియే అనుకుందాం, హరియే అనుకుందాం, హరిని పిలిచి, హరి ప్లీజ్ హరి నాది ఒకటి ఆరేయాలి ప్లీజ్, కెన్ యూ ప్లీజ్ కమ్ అంటే వచ్చాడు. ఇలా ఆరేసే లోపు గాలొచ్చి అది వెళ్ళిపోయింది, పారేసుకున్నాను. అది చాలా హైట్ గా ఉంది. సో ఇంకొక 6 feet టాల్ మహేష్ బాబు లాంటి ఒక మిల్క్ బాయ్, హ్యాండ్సమ్ బాయ్ అక్కడే ఉన్నాడు. అప్పుడు అదే నాకు డౌట్ వచ్చింది, ఇలాంటి తుప్పాసలతో తిరిగే బదులు అబ్బా 6 feet కదా అన్నిటికీ యూజ్ అవుతారని చెప్పి అప్పుడు ఆ 6 feet 6 అడుగులోని పిలిచి అదే క్లాత్ తీసుకెళ్లి మళ్ళీ ఆరేసుకొని పారేసుకోకుండా వెనక్కి తిరిగి హరి వైపు చూసి అది దా సర్ప్రైజ్ అని. అసలు అతను కట్టేసింది ఆశు ఈ రౌండ్. సర్ప్రైజ్ వాడికా నాకా? నీకేరా ఇదే కదా ప్రతి రౌండ్ కి సర్ప్రైజ్ అనేవి అయితే. ఓకే ఇప్పుడు నీకు ఇస్తా, నీలో ఉన్న క్రీప్ ని పక్కన పెట్టి రైటర్ ని బయట పెట్టి, సరేనా? క్రీప్ అంటే చిల్లరా? అంతే, అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్. అయినో నేను కూడా యూఎస్ వెళ్ళిపోవచ్చు, ఇంగ్లీష్ మనకు బాగా వస్తుంది. ఐఎమ్ క్రీప్ అనుకుంటే ఎంటర్ అవ్వచ్చు. మిస్ ఇండియా అక్కడే పోతుంది. ఓకే అక్కడే కుర్చీని మడత పెట్టి పెగ్ గుడిసా బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, ఎంతో మంది మిస్ ఇండియాలు అందం చూసి హరినే పెళ్లి చేసుకుంటా, హరినే ప్రేమిస్తా అక్కడ కాపు తర్వాత గుడిసిపోయారు. ఏమండి ఆవిడ కథలో నేను వచ్చానా? నా ఎందుకంటే 3 సార్లు వచ్చావు, కథలోకి వచ్చావు, ఇక్కడ కూడా వచ్చావు. గుడిసె అంటే ఆవిడకి ఆ గుడిసె అనుకున్నారు. గుడిసే పోయారు. ఏమండి మీ యూఎస్ఏ లాంగ్వేజ్ గుడిసెలోకి పోయారు. తెలుగు గుడిసె వేరే, మీ ఇంగ్లీష్ గుడిసె వేరే. ఓకే ఓకే, మా గుడిసెలో మీరు ఎందుకు దూరుతారు? నా షోలో ఇప్పుడు దాకా ఎవరు కొట్టుకోలేదు, మీరు దయచేసి కొట్టుకోకండి. ఏమండి బీపీ తెప్పిస్తుంది. వద్దు కొట్టుకోకలగా కంటిన్యూ. అక్కడ కాదు కొట్టుకోవాల్సింది. ఓకే, మిస్ ఇండియాలు ఎంత మందిని వెనకాల పడినా మిస్ ఇండియాలో ఎంతమంది వచ్చి హరి అందం చూసి హరి నన్ను పెళ్లి చేసుకో, నన్ను ప్రేమించు అని నా వెనకాల పడుతుంటే కుర్చీ మడత పెట్టి వాళ్ళని కొట్టేసి అలాగా అశు దగ్గర అసలు కుర్చీని మడత పెట్టి భయపెట్టచ్చు, కొట్టడం ఎందుకు? కుర్చీ మడత పెట్టి వాళ్ళని భయపెట్టి అలా బయటకు వచ్చి వాళ్ళు పెట్టిన ఫ్రస్ట్రేషన్ ఒక పెగ్గేసి పెగ్గు తాగిన తర్వాత నా కోసం గుడిసెలో అశు అని అమ్మాయి ఎదురు చూస్తుందని తెలిసి 3 రోజుల నుంచి తిండి లేక నా కోసం ఎదురు చూస్తుందని తెలిసి పాప మా గుడిసె కారిపోతున్నా హరి కోసం కన్నీరు కారుస్తుందని తెలిసి ఆ పెగ్గు అలా పక్కన పెట్టి అశు నీ కోసం వస్తున్నా అంటే గుడిసె లోపలికి వెళ్ళాక లాస్ట్ లో ఏముంది? బోత్ ఆర్ నాట్ సేమ్. అది అశు కాదు, అది అచ్చు కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్. మనకి ఇదే కరెక్ట్ లేని అడ్జస్ట్ అయిపోవడం.